ఇంట్లో బంగారం ఉందా? అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది, చివరి వరకు చూడండి. ఇండియాలో గోల్డ్ లోన్ బిజినెస్ ఇప్పుడు భారీగా పెరుగుతుంది. జూన్ 2026 నాటికి ఎన్బిఎఫ్సిల గోల్డ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఏకంగా సుమారుగా 3.5 లక్షల కోట్ల వరకు చేరింది అని చెప్పవచ్చు. అంతేకాదు, ఏడాది కాలంలో ఈ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో దాదాపు 69% పెరిగింది సుమారుగా. అంటే బంగారాన్ని అమ్మకుండా దాన్ని లోన్గా పెట్టి డబ్బు తీసుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇదే ఇప్పుడు పెద్ద కంపెనీల దృష్టిని కూడా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. టాటా క్యాపిటల్, గోద్రేజ్ క్యాపిటల్ ఇప్పటికే గోల్డ్ లోన్ బిజినెస్ లోకి వచ్చాయి. తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టి 3 సంవత్సరాల్లో సుమారు 1000 డెడికేటెడ్ బ్రాంచెస్ ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఎందుకు ఇంత పోటీ? గోల్డ్ ఒక సెక్యూర్ కొలటరేట్ గా చూడవచ్చు. పైగా బంగారం ధరలో ఎక్కువగా ఉండటంతో చాలా మందికి తమ బంగారాన్ని అమ్మకుండా లిక్విడిటీ పొందే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అయితే గోల్డ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీజు ఎంత, మరియు రీపేమెంట్ టర్మ్స్ ఏ విధంగా ఉంది, యాక్షన్ రూల్స్ మరియు వివిధ బ్యాంక్ యొక్క రూల్స్ తప్పకుండా తెలుసుకొని అప్పుడు మాత్రమే లోన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.